ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు. నమస్తే ఇద్దరికి. ముందుగా శ్రీధర్ గారు, ఒక కీలకమైన పరిణామం మనం చూస్తా ఉన్నాం. ఫార్ములా ఈ రేస్ తెలంగాణ ప్రతిష్టను పేర్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేశారు ఈ రేసు నిర్వహణ ద్వారా మంత్రి కేటీఆర్ గారు. కేటీఆర్ గారి లక్ష్యంగా మనం చూస్తున్నాం. గత ఏడాదిన్నర కాలంగా దాదాపు 14 కేసులకు పైగా నమోదు చేసిన పరిస్థితి. ఏసీబీలో కూడా ఈ కేసును నమోదు చేశారు. తప్పకుండా ఒక పౌరుడిగా ఈ కేసు విచారణకు హాజరవుతాను, అన్ని రకాల విచారణకు హాజరవుతానని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపులను ఆయన తీవ్రంగా తప్పుపట్టిన సందర్భం కూడా కనిపించింది. ఏ విధంగా చూడాలి ఫార్ములా ఈ రేసు చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వివాదాన్ని? అంటే అక్కడ అసలు అవినీతి లేదు, అంతా పారదర్శకంగా జరిగింది. డబ్బుల లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరిగినాయి. ఇక అవినీతి ఎక్కడిది? అవినీతికుంటే ఆస్కారం లేదు. ఏదో హవాలా ఎంటర్ అయితేనో, నోట్ల కట్టలు చేతులు మారితేనో అనుమానించే ఆస్కారం ఉంది. కానీ అంతా ట్రాన్సాక్షన్ అంతా ట్రాన్స్పరెంట్గా జరిగింది. అది కేటీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కానీ ప్రభుత్వం చెవికి ఎక్కడలేదు. అయినా ఏసీబీని ఎందుకు పురమాయించింది అంటే ప్రభుత్వానికి తెలుసు, మంత్రులకు కూడా తెలుసు ఇందులో ఏమీ లేదని. కానీ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలంటే ఇలాంటి సంచలనాలకు తెరదీయాలి. ఓకే, ఇప్పుడు కేటీఆర్ గారిని వాళ్ళు పిలిచారు. 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత దీని చుట్టే తిరుగుతుంది మొత్తం వాతావరణం. ప్రభుత్వం కోరుకున్నది అదే, ఏమీ లేదని తెలుసు. ఇక రెండవది, కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది ఈ అక్రమ కేసులు బనాయించడం, విపక్షాలను ఇబ్బంది పెట్టడం, జైళ్లలో తోసేయడం. ఈ లక్షణం అనేది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉంది. ఇవాళ కొత్త కాదు. ఇందిరాగాంధీ హయా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వ్యతిరేకించిన, ప్రశ్నించిన, నిలదీసిన వాళ్ళని ఎవరినైనా సరే ఓకే ఇబ్బందుల పాలు చేసిన చరిత్ర చూడొచ్చు మనం. ఇది జూన్ 25, 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ ప్రకటించి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నారు, ఒక దేశాన్ని జైలుగా మార్చేశారు. టోటల్ జైలు. నాకు బాగా గుర్తుంది. తెల్లారి పత్రికలు తీసి చూస్తే అన్ని బ్లాగ్స్ ఉన్నాయి. అంటే పత్రికల మీద సెన్సార్. అప్పటికి ఇంకా టీవీలు లేవు. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లలో తోసేయడం, అరెస్టులు చేయడం, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళను, అలాంటి మహానుభావులను కూడా జైళ్ళలో. అది వాళ్ళకి అలవాటైన విద్య. అది ఓకే. దాంట్లో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాలు, ప్రజలు ప్రశ్నిస్తున్న వైనాన్ని ఎదుర్కోలేక ఏం చేయాలో తోచక దీనికి తెరదీశారు. కేటీఆర్ గారి మీద 14 కేసులు, కొనతం దిలీప్ గారి మీద 25 కేసులు, క్రిషాంక్ ఆయన మీద 14-15 కేసులు. పోనీ కేసులు ఏమైనా భయానకమైన ఉదంతాలు ఉన్నాయి, దాని వెనుక వీళ్ళు ఉన్నారని ఏమీ లేదు. ఎక్కడో ఏదో ఒక పోస్టింగ్ వచ్చింది, ఎక్కడో ఏదో వ్యాఖ్యానం చేశారు, ఎక్కడో ఏదో అన్నారని చెప్పారు. కేటీఆర్ గారి మీద చిన్న చిన్న ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యల మీద కూడా కేసులు ఉన్నాయి 14లో. ఓకే. కానీ ఒక్కటి ఆలోచించాలి ప్రజలైనా, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంత అవాంఛనీయమైన పదప్రయోగం చేశారో అందరూ చూస్తారు. ఓకే. కానీ వాటి మీద ఏమి లేవు. మరి వాళ్ళ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ అది కూలిపోయింది, దాని మీద కేసు లేదు. తర్వాత ఇంకా రాజోలి బండ కూలిపోయింది, దాని మీద కేసు లేదు. తర్వాత మొన్న మిస్ ఇండియా, మిస్ వరల్డ్, సాక్షాత్తు ఆమె బాధితురాలే చెప్పింది కదా, ప్రపంచమంతా కోడే కూర్చుంది, ప్రపంచ మీడియాకే చెప్పింది ఆమె, నన్ను అవమానపరిచారు, చాలా ఘోరంగా ప్రవర్తించారని చెప్పేసి. మరి వాళ్ళు ఎవరో ఇప్పటివరకు బయటకు రావాలి కదా, ఎంకరేజ్ చేయాలి. దానికి కూడా ఒక కమిషన్ వేయాలి, లేకపోతే దాన్ని కూడా ఏసీబీకి అప్పగించాలి, ఇంకో ఏజెన్సీకి అప్పగించాలి. దీన్ని అంతేదో చూడండి, దీన్ని తేల్చండి. ఆ వీడియో ఫుటేజ్లు కూడా ఇప్పటికి బయటపడ్డాయి. ఓకే. అంటే కాంగ్రెస్ హయాంలో ఈ ఏడాదిన్నరలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, వీటికి సంబంధించి చర్చ ఉండదు. ఎప్పుడో ఫార్ములా ఈ రేస్ ఏం జరిగింది? అందాల పోటీలు నువ్వు పెట్టావు, 200 కోట్లు ఖర్చు చేసావు. బారులా ఈ కేసులో 55 కోట్లు.
దానివల్ల ఎంతో ప్రయోజనం, ఎన్నో పెట్టుబడులు రావడం, ఎంతో అతరత మహారథులు హైదరాబాద్కు రావడం, ఒక ఉదాత్తమైన ఆదర్శంతో చేసింది అది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం అనేది వాళ్ళ ప్రపంచ సమస్య. ఆ కాలుష్యం నుంచి బయటపడాలంటే ఆ కాలుష్యరహితమైన ఈ వాహనాలు రావాలి, దానికి ఒక ప్రోత్సాహం కలిగించాలి, ఒక వాతావరణ కల్పన చేయాలి, పెట్టుబడిదారులు రావాలి, హైదరాబాద్ దానికి ఒక కేంద్రం కావాలని ఒక ఉదాత్త ఆశయం. అందాల పోటీలు దానికి వెనక ఆశయం ఏముంది, ప్రజలకు ఒరిగేదేమని చెప్పండి. దానికి 200 కోట్లు ఖర్చు చేశారు, అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇవాళ తెలంగాణ పరువు పోయింది, హైదరాబాద్ పరువు అంతుకట్టపోయింది. కేటీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్కి ఎంత ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా వచ్చిందో దానికి ప్రతిగా అంత దిగదార్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందాల పోటీలో జరిగింది. ఇవాళ ఫార్ములా ఈ రేస్ అయినా, పారిశ్రామిక విధానమైన, ఐటీ విధానమైన కేటీఆర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడైనా కానీ పూర్వ ప్రభుత్వాలు ఒక మంచి పని చేస్తే వాళ్ళు ఎట్లా చేశారు, ఇప్పుడు మోడీ గారు, కేసీఆర్ గారు పథకాలు 2-3 ఆయన దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ అని ఇలాంటివి, ఎందుకంటే ఇంటింటికి మంచినీళ్ళు కావచ్చు, ఇంకెవరైనా అట్లా నేర్చుకోవాలి, ఆ సంస్కారం అలవర్చుకోవాలి. పూర్వ ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టి మేము చేస్తున్నాం అనాలి. కేసీఆర్ గారు బహుశా మీకు గుర్తుంటుంది, అసెంబ్లీలో ప్రకటించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారికి రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ. ఆయన ఏమన్నారు, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం మీద ప్రవేశం 104 అది మేము అదే పేరుతో కొనసాగిస్తామన్నారు. అది సంస్కారం, రాజకీయ సంస్కారం అంటే. కాబట్టి కేటీఆర్ గారు పారిశ్రామిక విధానం ఏంటి, ఆయన ఐటీ రంగంలో అద్భుతాలు ఏం సాధించారు, ప్రపంచవ్యాప్త కంపెనీలన్నీ ఇక్కడ ఎందుకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి, హైదరాబాద్కు ఒక ప్రపంచవ్యాప్త ఇమేజ్ ఎందుకు వచ్చింది, చాలామంది ఇక్కడికి వచ్చి మేము హైదరాబాద్లో చూస్తూ ఉంటున్నామా, సింగపూర్లో ఉంటున్నామా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము, అంత అద్భుతంగా ఎదిగిందని ఎందుకన్నారు. ఇది అధ్యయనం చేసి ఆ దిశగా ప్రయత్నం చేయాలి తప్ప ఈ పనికిమాలిన అడ్డమైన కేసులన్నీ పెట్టేసి కాలయాపన చేయడం తప్ప ఇది ఏమీ కాదు. కేటీఆర్ గారు మొదటి రోజు అన్నాడు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని. లొట్టపీస్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, మేము పల్లెటూరు వాళ్ళం మాకు తెలుసు. ఓ పనికిమాలిన చెట్టు ఉంటుంది ఊళ్ళల్లో, దాన్ని పిలుస్తారు రైతులు. ఇది ఒక పనికిమాలిన కేసు కాబట్టి కేటీఆర్ గారు అన్నారు ఇందులో ఏమీ ఒరగదు, ఏమీ జరగదు. అది తెలుసు. ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పనిచేసిన ప్రవీణ్ కుమార్ కూడా చెప్పారు కదా, నేను 100 కేసులు చూశాను, 100 ఆరోపణలు, నేరాలు, ఘోరాలు చూశాను, కానీ ఇంత పనికిమాలిన కేసు ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, కాలయాపన చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ అభియోగం మోపారు. ఆయన ధైర్యంగా కేటీఆర్ గారు ఎదుర్కొంటున్నారు. ఇవాళ కూడా ఆయన ఏసీబీ ముందు పోవడానికి సిద్ధంగా ఉంటాం. ఏం జరుగుతుంది చూద్దాం. తప్పకుండా. నిజంగానే ఈ అక్రమ కేసులతో భయపడే ప్రసక్తి లేదు. ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ కేసులు, ఎక్కువ అణచివేతను ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం చుట్టూ అనవసరమైన వివాదాన్ని సృష్టించి అప్రతిష్ట పాలు చేయాలన్న కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన వైఖరి ఏదైతుందో దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలకు కూడా గండి కొట్టడం, అలాగే తెలంగాణ ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేయడం తప్ప దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. రాజకీయ కక్ష సాధింపుల వల్ల కాంగ్రెస్ సర్కారు సాధించే ప్రయోజనం ఏదీ లేదనే అంశాన్ని కూడా ఇక్కడ శ్రీధర్ గారు స్పష్టంగా ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ ఇమేజ్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసిన కేటీఆర్ గారిపై ఇలాంటి పనికి మాలిన కేసులు పెట్టడం ద్వారా ఆయన ప్రతిష్టను దిగజార్చాలన్న ప్రయత్నం అయితే చేస్తుందో ఇవి ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం కూడా వీటిని సహించదని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కక్ష సాధింపులను మానుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు, తెలంగాణ ఏర్పడిన సందర్భంలో 2014లో అనేక రకాల అపోహలు, తెలంగాణలో ఉన్న పెట్టుబడులు తరలిపోతాయి, పరిశ్రమలు పారిపోతాయి, పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారనే ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం. అక్కడ పారిశ్రామికవేత్తల్లో ఒక అచంచలమైన విశ్వాసాన్ని కల్పించి ఐపాస్ వంటి విప్లవాత్మకమైన పాలసీలు తీసుకొచ్చి మంత్రి కేటీఆర్ గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేశారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ అనేది పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఆ క్రమంలో తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం, దానివల్ల కూడా ఈ రేస్ వల్ల దాదాపు 700 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు రాష్ట్రానికి జరిగిన ఆర్థిక ప్రయోజనం, 1000 కోట్ల పెట్టుబడులు, అదనంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ సాధించింది. ఆ రేసు చుట్టూ ఒక వివాదాన్ని సృష్టించి అక్రమ కేసుల ద్వారా కేటీఆర్ గారిని వేధించాలన్న ఈ ప్రయత్నాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు కేటీఆర్ని చూడంగానే పొద్దున్న లేస్తే కేసీఆర్ నామజపం తప్పితే రేవంత్ రెడ్డి చేసేది ఏమీ లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అటకెక్కిపోయినాయి, పాలన మొత్తం పడకేసింది.
ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళు చిన్న చిన్న సోషల్ మీడియా పిల్లలు మా హుజూర్ వాళ్ళకి ఇద్దరి మీద కేసు పెట్టాడు. ఇప్పుడే చూసిన యాదాద్రి భువనగిరిలో ఏవో అన్నాడని అవి ఆ అబ్బాయి ఏదో తీసుకొని చేసిన చెప్పి ఇద్దరి మీద కేసు పెట్టారు. అంటే విమర్శను తట్టుకోవడం కానీ అట్లాంటి శక్తి సామర్థ్యాలు కానీ ఆ మానసిక స్థితి కానీ ఆయనకు లేదు. ఎందుకంటే బేసికల్గా ఆయన క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించిండు, ఆర్టీఐని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించిండు. మీరు ఆయన హిస్టరీ అంతా చూడండి, ఎక్కడైనా కానీ ఎక్కడ చూసినా అదే పరిస్థితి. కాలకాడ కూర్చుంటాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు. ఈ టైపు వ్యక్తి మనస్తత్వం ఉన్న వ్యక్తి అలా ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీని మనం బ్లేమ్ చేయాలి. యాక్చువల్గా ఆయన ఒక ఎమ్మెల్యే గెలిపించిండు ఆడ కొడంగల్లా, వీళ్ళు తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసి 89 కేసులు క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వడూ లేడు. మన ముఖ్యమంత్రి తప్పితే 89 కేసులు క్రిమినల్ కేసులు, డబ్బులు, ఎక్స్ట్రాక్షను, బ్లాక్మెయిలింగ్, ఫోర్జరీ అన్నీ ఉన్నాయి ఆయనకు. అట్లాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంతకంటే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మనము? ప్రజలు గమనించాలి, ఓట్లు వేసిన ప్రజలు ఆలోచన చేయాలి. ఏమి చెప్పిండు, ఇప్పుడు చేస్తున్నది ఏంది? ఇక ఫార్ములా ఈ రేస్ అనేది 2023 ఫిబ్రవరి 11 నాడు జరిగింది. అసలు ఈ పిచ్చి ముఖ్యమంత్రికి తెలవని అంశం ఏంటంటే ఇది రాష్ట్రాల మధ్య జరగదండి. ఫార్ములా ఈ రేస్ అనేది దేశాలతో జరుగుతుంది, దేశంలో జరుగుతుంది. చాలా దేశాలలో జరిగింది, యూఎస్లో జరిగింది, జర్మనీలో జరిగింది, చాలా దేశాలలో జరుగుతుంది. అది ఇండియా ఈవెంట్, అది తెలంగాణ ఈవెంట్ కాదు. అందుకే నితిన్ గడ్కరీ వచ్చినాడు, కేంద్ర మంత్రులు వచ్చినారు, బాలీవుడ్ నుంచి వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఎందుకు వచ్చినారు? ఇండియాలో జరిగిన ఫార్ములా రేస్ ఇది. ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు కూడా టీవీలలో ముందుకొని ఇష్టం వచ్చినట్టు ఉరలకండి, మీరు తెలుసుకోండి. ఇది రాష్ట్రాల మధ్య, భారతదేశంలో జరిగిన దేశాల మధ్య జరిగిందని కేటీఆర్ గారు ఎఫర్ట్స్ పెట్టి రాబోయే కాలం అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్రచారం చేసి కొన్ని పెట్టుబడులు ఆహ్వానించి ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రాధాన్యత గుర్తు చేయడం కోసం ఇక్కడ పెట్టిండు. కష్టపడి కొట్లాడి తెచ్చి ఇక్కడ పెట్టిండు ఆ నిర్వాహకులతో. ఇక్కడ పెట్టిన తర్వాత ఆ ఈవెంట్ జరిగింది. ఫిబ్రవరి 11, 2023లో జరిగింది. ఎన్నికలు జరిగినాయి, గవర్నమెంట్ మారిపోయింది. ఇదే కదా జరిగింది. దానివల్ల 700 కోట్ల పెట్టుబడి వచ్చింది, హైదరాబాద్ ఇమేజ్ చాలా రెట్టింపు అయింది, ఎంతో జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వాహకులు మళ్ళీ అడిగిపోయినారు. అయ్యా మరి ఇట్లా మాకు ఒప్పందం 3 సంవత్సరాలది, అంటే 3 మనం కండక్ట్ చేయాలి. మరి నెక్స్ట్ ఇయర్ ఉంది, మరి ఏం చేద్దామంటారు మీరు? మాకు ఇట్లా వచ్చింది, 55 కోట్ల పేమెంట్ చేశాను. ఈయన అసెంబ్లీలో అంటాడు ఈ మొగోడు, అప్పటిదాకా నాకు తెలియదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అండి ఇది? పోయిన గవర్నమెంట్ చేసుకున్న కాంట్రాక్టులు తెలుసుకోకుండా తెలుసుకోవాలి, చూసుకోవాలి, సెక్రటరీని పిలిపించుకోవాలి, మాట్లాడాలి. నేను అనేది ఒక్కటే ప్రశ్న, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు, ఈ రేసు పట్ల తెలంగాణ ప్రజలకు ఎట్లా నష్టమో మీరు చెప్పండి. మీరు అవినీతి మీద అన్నారు కదా, అవినీతి విచారణ జరిపింది కదా. డైరెక్ట్గా పొన్న ప్రభాకర్ లాంటి మీ కాంగ్రెస్ మంత్రి మీ కొలీగే ఏం చెప్పినాడు? 55 కోట్ల హెచ్ఎండిఏ నుంచి నిర్వాహకుని అకౌంట్లోకి బదిలీ అయిపోయినాయి. ఇలా అవినీతి ఎక్కడుంది? ఇంకోటి, దీనికి వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టారని చెప్పి ఏసీ పెట్టి ఈడీ దిగింది. ఈడీ దిగితే అసలు ఈడీ వాళ్ళు తలకాయ పట్టుకుని ఇలా ఈడీ కేసు ఏముంది? ఈడీ అంటే ఏంటి? పిఎంఎల్ రావాలి, అక్కడికి మనీ లాండరింగ్ కేసు రావాలి. అంటే జీరో క్యాష్ని వైట్ చేస్తున్నప్పుడు పట్టుకోవాలి వీళ్ళు. అలా అసలు ఒక్క పైసా జీరో క్యాష్కి అవకాశం ఎక్కడుంది? 55 crores హెచ్ఎండిఏ నుంచి అకౌంట్ నుంచి ఆ రేసు నిర్వాహకుల అకౌంట్లోకి పోయినాయి. వాళ్ళు రిసీట్ ఇచ్చినారు, ఆ రిసీట్ పట్టుకొని వచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి వాళ్ళు మిగతాది పేమెంట్ చేయండి అని. అంటే ఫార్ములా ఈ రేస్ అనే ప్రాముఖ్యత ఈ పిచ్చి ముఖ్యమంత్రికి తెలియదు, దానివల్ల వచ్చే ప్రయోజనాలు తెలియదు. తెలవక ఇంకో అందాల పోటీలను ఇట్లాంటి పిచ్చి వికృతమైన పోటీలు పెట్టి మహిళలను అవమానపరుస్తూ దానికి మహిళల సాధికారికతను ఒకటి పెట్టి 18 నెలల్లో 14 కేసులు పెడతారండి కేటీఆర్ మీద. ఏం కేసులు అండి? కేసులు ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ. లగచర్ల మీద మాట్లాడండి కేటీఆర్ గారు, గిరిజన భూములను గుంజుకోవటం అన్యాయము, నీ అల్లుని కోసం చేస్తున్నది పంట భూముల్ని గుంజుకుంటున్నాం అని పెట్టి దాని మీద కేసు. హైదరాబాదీతులు వచ్చి కేటీఆర్ గారు మీరు రావాలి, దీనికి సంబంధించి మాకు అన్యాయం జరుగుతుంది, మా ఇల్లు కూడా కొడుతుర్రు, నోటీసులు ఇస్తలేరు, పెద్దోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తున్నారు. తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చారు, ఆయన కూల కొట్టుకుంటూ అట్లే ఉన్నారు, దుర్గం చెరువులు ఉన్నదని. అట్లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూడా కొట్టలేదు అన్నీ చెప్పిండ్రు. దాని మీద కేసు. అంటే అన్యాయాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ విధానాలు మీరు చేస్తున్నాయని ప్రశ్నిస్తే కేసులు.
6 గ్యారెంటీలు ఇస్తలేవు, నువ్వు 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వట్లేవా, 13 పథకాలు ఉన్నాయి దాన్ని నెరవేర్చాలని ప్రశ్నిస్తే ప్రెస్ మీట్లో మాట్లాడితే కేసు. ఈ ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తుంది నన్ను అని చెప్తే కూడా కేసు పెట్టారు. కరీంనగర్లో కేసు పెడతారు, ఆదిలాబాద్లో కేసు పెడతాడు. ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులకు ఏం తెలుసండి, అసలు ఆయన పేపర్ చదువుతారు వాళ్ళు? అసలు కాంగ్రెస్ నాయకులు ఎవడైనా పేపర్ చదువుతారా? ఏం చదువుతారు? ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో చెప్పించి మంత్రులతో చెప్పించి అక్కడ ఒక కేసు. అంటే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆ కేసులన్నిటికీ అక్కడక్కడ న్యాయస్థానాలకు కేటీఆర్ తిరగాలని. వీళ్ళకి అసలు పరిపాలనా సామర్థ్యము లేకపోవటం అనేది ప్రాథమికంగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న లోపం. ఆయనకు తెలియదు. ఆయన ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఓ మంత్రి కాదు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుందో తెలియదు. అడ్డిమారి గుడ్డి తెప్పలేక ఏదో అయిపోయిండు. అధిష్టానానికే నెలకు 300 కోట్లు 400 కోట్లు పంపిస్తుండు. వాళ్ళకునే 2 రాష్ట్రాలు వాళ్ళు పీకలేక వాళ్ళు కాబట్టి ఈ మూర్ఖుని కొనసాగిస్తున్నారు. ఇంతకు మించి ఏముంది చెప్పండి? ఇంతవరకు ఫార్ములా ఈ రేసులో అవినీతి గురించి ఏమైనా మాట్లాడినాండి? ఒక నిర్దిష్టమైన డాక్యుమెంట్ పోనీ ఈడీ ఏమని చెప్పిందా? ఈడీ కూడా ఎంత పక్ష బీజేపీ నాయకులను అసలు తీవ్రంగా విమర్శించాలి ఈ విషయాలలో. ఎందుకు అంటే కాంగ్రెస్తోని కుమ్ముక్కైందని చెప్పలేకపోయినా రేవంత్ సర్కారుని కాపాడుతుందనేది మాత్రం మనకు చాలా విషయాలలో మనకు అర్థమైపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ దాడి చేసింది. ఇప్పటికో 4 నెలలు అయింది. ఆయన కొడుకు ఏదో వాచ్ల విషయంలో కానీ మిగతా దాడి చేసిండ్రు, రైడ్ జరిగింది. ఇంతవరకు వివరాలు బయటపెట్టరు. ఎంత క్యాష్ దొరికింది చెప్పరు, ఏం కేసో చెప్పరు. ఏంటి ఆయన ఆదాని ఈయన కలిసి ఐటీసీ కోహినూర్లో కలిసి ఏదో మాట్లాడుకున్నాను అన్ని పేపర్లు వచ్చింది, మాధ్యమాలలో వచ్చింది. ఇక్కడ మాత్రము ఎఫ్ఐఆర్ లాడ్జ్ కాగానే మాత్రం ఈడీ దిగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఫేస్ ఎన్నుకో అంటే కాంగ్రెస్ పరిపాలన జరుగుతున్నట్టుగా కనబడేది మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆచరణ మాత్రము చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడుతూ ఎన్డీఏ యొక్క మోడీ విధానాలు ఈడు అమలు పరుస్తూ ఉండాలి. ఇక్కడ కేసీఆర్ని కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత వస్తే మాకు రాదు, ఇది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంలో మనం ఇద్దరం కలిసి ఇక్కడ వీళ్ళ మీద దాడి చేద్దాం ఫస్ట్, తర్వాత మనం చూసుకుందామని 2 జాతీయ పార్టీలు చేస్తున్న కుట్రగా ప్రజలు గమనించాలి. ఈ కేసులో ఏమీ లేదు, లేకపోయినా కానీ గౌరవప్రదంగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు, మీరు ఏ విచారణకు వచ్చినా కానీ నిర్భయంగా వస్తాం, మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాం అని చెప్పినారు. ఈడీ జరిగింది, మేము కూడా పోయినాం. లోపల ఏం జరిగిందని చెప్తే ఏం లేదు, వాళ్ళు ఏం లేదండి ఇలా కేసే లేదు, మేము ఏమడగాలి ఏం చెప్పాలన్నాడు. ఈయనే మొత్తం చెప్పేసి పేపర్లన్నీ కట్టలు ఇచ్చేసి వచ్చిండు వాళ్ళకు. కక్ష సాధింపు రాజకీయ వేధింపులు తప్పితే దీంట్లో ఏమీ లేదు. ఈ కేసులో ఏమీ లేదు, పసలేని కేసు పట్టుకొని కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు తప్ప దీనిలో ఏమీ లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా నరసింహారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇదే అంశంపై కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ఒక్కసారి మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీ విచారణలు కమిషన్ల వల్ల రాజకీయ వేధింపుల వల్ల వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఈ ట్వీట్లో కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టారు. మీ 6 గ్యారంటీల అమలు మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవి మమ్మల్ని ఆపలేవు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో పాటు డిక్లరేషన్ల పేరుతో చేసిన దగాను, ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డి అని ఆయన సవాల్ విసిరిన ట్వీట్కు సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా చట్టాలను గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు తప్పకుండా హాజరవుతాను, అన్ని రకాలుగా సహకారం కూడా అందిస్తాను. అయితే ఇది ఎలాంటి పసలేని కేసు, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపుతో పెట్టిన కేసు తప్ప, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ పెట్టిన కేసు తప్ప దీనివల్ల ఒరిగే ఇది ఏమీ కూడా లేదని కేటీఆర్ గారు మరోసారి కుండబద్దలు కొట్టిన అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీధర్ గారు, మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. అన్నిటికంటే కీలకమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, వీటి అమలుపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకు మాత్రం ఇలాంటి అక్రమ కేసులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. కానీ వాస్తవంగా ప్రజలకు ఇచ్చిన హామీలపై మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల గొంతుకై నిలుస్తూనే ఉంటాం. 1.5 ఏళ్ల పాటు మీరు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటామని కూడా ఆయన స్పష్టంగా కుండబద్దలు కొట్టిన సందర్భం. ఎట్లా చూడాలి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల్ని కావచ్చు, అలాగే అటెన్షన్ డైవర్షన్కు సంబంధించిన ఈ టాక్టిక్స్ను కావచ్చు? అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అంటే ప్రభుత్వం సహించలేకపోతుంది. రాజకీయ కక్షలు, రాజకీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేయడాలు అదొక పార్ట్. సామాన్య ప్రజలు అడుగుతున్నారు,
కానీ అది కూడా సహించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. హామీలు ఇచ్చింది వారే 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ప్రధానంగా ఇచ్చారు. 7వ గ్యారంటీ ఇచ్చారు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పరిపాలన చేస్తారు. అసలు అది పోయింది, మొత్తం ప్రజాస్వామ్యం అనేది లేదు. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమిటి? ఒక ప్రభుత్వ కార్యకలాపాలని ఏ పౌరుడైనా ప్రశ్నించవచ్చు, అభ్యంతరం పెట్టవచ్చు, నిలదీయవచ్చు. దాన్ని సహించలేని ప్రభుత్వం 7వ గ్యారంటీ మర్చిపోయింది. మిగతా 6 గ్యారంటీల్లో కూడా ఏది చేయలేదు. అదే ప్రభుత్వానికి తెలిసి వాళ్ళ రొమ్ము విరుచుకొని ముందుకొచ్చి ఇదిగో 6 గ్యారంటీలు మేము హామీ ఇచ్చాం, ఇదిగో నెరవేర్చామని ఒక శ్వేతపత్రం ఈ రోజుకి మనం చూసామా? 1.5 ఏళ్ల దాటింది కదా. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ మధ్య వాతావరణం తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం కుట్రపూరితంగా జరుగుతుందేమో అనిపిస్తుంది, ప్రయత్నపూర్వకంగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మేమంతా నేను నరసింహారెడ్డి గారు మేము అప్పుడు సమైక్యవాదులు సవాల్ చేశారు. లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారు అనుకుంటున్నా, బాగా గుర్తు. తెలంగాణ ఒక విఫల రాష్ట్రం అవుతుంది, తెలంగాణ మళ్ళీ కన్నీరు పెట్టుకొని ఏడ్చే రోజంటూ వస్తుంది, అయ్యో సమైక్య రాష్ట్రంలో లేకపోతుంది అదే ఆ రోజు హెచ్చరికలు చేశారు. మరి దానికి అనుగుణంగా ఏమైనా జరుగుతుందా అని అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదేదో అలాటప్ప స్టేట్మెంట్ కాదు. మోడీ గారు ముందు ఏమన్నారు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాను. పోనీ యథాలాపంగా అన్నారు అనుకుంటే అది కాదు, రెండవసారి రిపీట్ చేశారు ఆయన. మళ్ళీ హైదరాబాద్ వేదికగా, ఢిల్లీలో ఉన్నా మళ్ళీ హైదరాబాద్. అంటే అర్థం ఏంటి? అక్కడేమో చంద్రబాబు నాయుడు బీజేపీ అలయన్స్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు బనకచెర్ల లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ గుండె మీద బనకచెర్ల బండ. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు నేను టీడీపీ అంటున్నాడు, నేను బీజేపీ అంటున్నాను. అంతా కలిసిపోతున్నారు. ఆఖరికి మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటాం, మరి నరసింహారెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడే ఈ హైదరాబాదు ఇదంతా ఈ ఐటీ ఇండస్ట్రీకి ఆయనే మూలకారకుడు, ఆయన గుర్తుకొస్తాడన్నట్టు ఆయన మాట. మహానుభావుడు, హైదరాబాద్ నిర్మించిన మహానుభావుడు. అంటే ఎటువైపు దారితీస్తుంది ప్రభుత్వం? కాంగ్రెస్కి, బీజేపీకి, టీడీపీకి ఒక అభేదం ఏర్పడింది. అంటే ఐక్యంగానే పనిచేస్తున్నారు అంతా. ఒకప్పుడు అంటే నువ్వా నేనన్న శత్రుత్వాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఏమీ లేవు, అవన్నీ చెరిగిపోయినాయి. కాబట్టి ఇందాక నరసింహారెడ్డి గారు ప్రస్తావించారు, బీజేపీ కాంగ్రెస్ అన్యాయాల మీద అక్రమ నోరెత్తడం లేదు. నేను టీవీ ఛానల్లో కూడా చర్చలు చూస్తూ ఉంటాను. బీజేపీ కాంగ్రెస్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉమ్మడిగా బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నారు. మీరు గమనించండి, బయట రాజకీయ నాయకులు చేస్తుంది అదే. ఇవాళ 14 కేసుల్లో కేటీఆర్ గారి మీద పెట్టిన 14 కేసులు, ఒక కేసు రఘునందన్ రావు కంప్లైంట్ మీద వచ్చింది కూడా. అంటే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ 3 ఒకటై ఇవాళ తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేయడం, దాంట్లో భాగంగానే ఈ ఫార్ములా రేస్. ఎప్పుడైనా కానీ పెట్టుబడిదారుడు అనేవాడు ఒక వివాదం తలెత్తిందంటే, ఒక రప్చర్ జరుగుతుందంటే ఆ ప్రాంతానికి పోడు ఆయన, ఇంకా వేరే దారి చూసుకుంటాడు. అందరూ రావాలని చెప్పేసి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ గారు ఒక అద్భుతమైన వాతావరణం సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టాలి, ఇండియాలో ఏది దానికి అనువైన నగరం అంటే హైదరాబాదే కనిపించింది. ఒక దశలో రియాలిటీ బాంబే, ఢిల్లీ, మద్రాసులో కుదేలేనప్పటికీ కూడా హైదరాబాద్లో హైప్లో ఉంది. ఆ రోజు పరిస్థితి అది. ప్రతి పెట్టుబడిదారుడు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద కేంద్ర కార్యాలయాలు ఇక్కడ ప్రారంభించారు. యాపిల్ కానీ, గూగుల్ ఇలాంటివి, అమెజాన్ ఇలాంటివి. ఇవాళ ఏమీ లేవు. కారణం ఏంటంటే దీన్ని విఫల రాష్ట్రంగా చూపించాలి అంటే పరోక్షంగా ఇక్కడ ఒక అలజడి సృష్టించాలి. ఒక అనిశ్చితి సృష్టిస్తే ఆటోమేటిక్గా పక్క రాష్ట్రాలకు తరలిపోతాయి పెట్టుబడులు. ఆ కుట్రలో భాగం కావచ్చు. లేకుంటే ఫార్ములా ఈ రేసు మీద ఇంత చర్చ ఏంటి? 50 కోట్లు 55 కోట్లు ట్రాన్స్పరెంట్గా చెల్లించారు. వాస్తవానికి నేను ఒకటి అంటాను, ఇవి కేటీఆర్ గారి మీద ఏసీబీ అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కూడా చేయాలి. ఆయన ఎవరిని అడిగి రద్దు చేశాడు? కొనసాగిస్తే అయిపోయేది కదా.
ఎట్లా డబ్బులు చెల్లించాలి, ఒప్పందం ఉంది, చెల్లించేశారు, కొనసాగిస్తే అయిపోయేది కదా. అది మంచి కార్యక్రమమే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమమే. ఇంతవరకు 100 సార్లు జరిగినాయి ఈ రేసులు మహానగరాల్లో. ఇండియాలో హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు గర్వంగా స్వీకరించి దాన్ని కొనసాగిస్తే బాగుండేది. కాబట్టి జరగలేదు. అంటే ఏదో రకంగా తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ఒక పెద్ద కుట్ర మాత్రం జరుగుతోంది. ఆ కుట్రలో తెలుగుదేశం, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా భాగస్వామి అవుతోంది. నరసింహారెడ్డి గారు ఇక్కడ కేటీఆర్ గారు చేసిన ట్వీట్లో కీలకమైన అంశం హామీలకు సంబంధించి ప్రజలకు జరుగుతున్న నష్టానికి సంబంధించి, రైతులకు సంబంధించి కావచ్చు, మైనార్టీలకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏది అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుకులపై ఈ విధమైన అక్రమ కేసులు పెట్టడం ద్వారా కాలయాపన చేసుకుంటూ 5 ఏళ్లు గడిపేయాలనే ఒక ప్రయత్నాన్ని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు ఆ ట్వీట్ అర్థం కూడా ఇంతకుముందు కూడా చెప్పిన, నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు 100 కేసులు 1,00,000 కేసులు పెట్టుకో, నిన్ను మాత్రము హామీల విషయంలో 6 గ్యారంటీల విషయంలో గల్లా పట్టుకొని అమలు చేసేదానికి వదలం బిడ్డ అని చెప్పినాడు. స్పష్టంగా ఉన్నారు కేటీఆర్ గారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో బెదిరించి, కేసులు పెట్టి బెదిరించి ప్రశ్నించకుండా ఉండటం అనేది జరిగే పని కాదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసే పార్టీ కాదు. అందుకే మొదటి నుంచి కేటీఆర్ గారు దాని మీద ప్రశ్నిస్తున్నాడు. లగచర్ల స్వయంగా పోయినాడు, ఢిల్లీ తీసుకుపోయినారు గిరిజన రైతుల్ని, మహిళా రైతులను కూడా తీసుకుపోయి కేసు పెట్టినారు. అక్కడ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చినారు, అన్నిటి మీద కేసులు పెట్టిండు. ఎక్కడ తగ్గినాం? కేటీఆర్ గారు తగ్గే సమస్య ఉండదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. గెలిచినని చెప్పి ఓడిపోయినామని చెప్పి కుంగిపోయేది లేదు. పార్లమెంట్లో 0 సీట్లు వచ్చినా మీ ఇద్దరికి ఇచ్చినా కానీ మేమేమి కుంగిపోలేదు. ప్రజల వైపే ఉంటాము. అధికార పక్షంలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలన చేసినా ప్రజల తీర్పును శిరసా వహించి ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినారు. కాబట్టి ప్రజల సమస్యలే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ మా కార్యనిర్వాహక అధ్యక్షుడు పనిచేస్తున్నారు. మీరు ఇది కాక ఒక్క వ్యక్తిగత ఆరోపణ చూపెట్టండి కేటీఆర్ గారిది. ఒక్క వ్యక్తిగత ఆరోపణ దేని మీద నువ్వు కేసులు పెట్టినావు చెప్పి ఇప్పటికైనా కానీ. కేసులు పెడితే కేటీఆర్ వెనకపోతారు. అది పిచ్చి ముఖ్యమంత్రి, అందుకే పిచ్చి ముఖ్యమంత్రి అనేది. దేని మీద కేసులు పెడతావు? లగచర్ల మీద ఏం చేసినాను కేసు పెట్టినావు? ఫార్ములా ఈ రేస్ మీద ఏముందని కేసు పెట్టినావు? ఇంకో దగ్గర ఇంకోమంది ఏముందని కేసు పెట్టినావు? హైదరాబాదితులు అంటే ప్రజల పక్షాన నిలబడితే ప్రశ్నిస్తే కేసు. అంటే నీ పరిపాలనా ప్రాధాన్యత క్రమంలో నువ్వు ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. కాబట్టి ఏ హామీలు అయితే నువ్వు ఇచ్చి ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించినారో, అధికారంలోకి వచ్చినావో వాళ్ళని ఇవాళ నువ్వు హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నావు. 6 గ్యారంటీలు అన్నారండి. 100 రోజులు మీరు పెట్టుకున్న టైం, మీరు పెట్టిన టైం ఏది? ప్రతిపక్షాలు అడగలేదు, ప్రజలు అడగలేదు. ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అన్ని డిక్లరేషన్ చేసినారు. 6 గ్యారంటీలలో 13 పథకాలలో ఒక్క ఉచిత బస్సు, దాని పర్ఫార్మెన్స్ తర్వాత చర్చిద్దాం. రైతు రుణమాఫీ అంటారు, 50,000 కోట్లు అంటారు, 12,000 కోట్లు చేస్తారు. 70 లక్షల మంది రైతులు అంటారు, 20 లక్షల మంది కూడా చేయలేదు. ఇక రైతు భరోసా, రైతు బంధు ఎంత మోసం అంటే ఇంతవరకు కేసీఆర్ 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం అన్నారు. ఎక్కడ వేసినో చెప్పండి. ఈ వేదికగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నీ నియోజకవర్గమా, మీ మంత్రుల నియోజకవర్గం ఏదైనా కానీ ఎక్కడ 100% ఏదో ఒక ఊర్లే ఈయన శాంపుల్గా అక్కడెక్కడ వేసిండు. ఇంతవరకు 4 ఎకరాలు దాటలే రాజుగారు. ఎంత ప్రయత్నం చేసినా 4 ఎకరాల కంటే ఒక్క పైస కూడా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన డౌట్ ఆయన వెలుగు ఇచ్చినాడు. ఆయన సీదా మాట్లాడే కాబట్టి ఈ రైతు బంధు కష్టం అండి, రైతు భరోసా ఇవ్వడం కష్టం, మీరు మద్దతు ధర కావాలన్నా, బోనస్ కావాలన్నా, ఇది కావాలన్నా తేల్చుకోమంటుండు ఆయన. చెప్తే ఇంటర్లేడు ముఖ్యమంత్రి, ఇది అయ్యేది కాదు పోయేది కాదని చెప్పినట్టు చాలా సందర్భాల్లో ప్రైవేట్ డిస్కషన్ చెప్పాడు. పోనీ ఇంకేం చెప్పినారు మీరు? ఎన్ని హామీలు? 13 పథకాలలో ఉద్యమకారులను గుర్తిస్తాం, 250 గజాలు ఉచిత తాగిస్తాం అన్నాడు. ఏది? చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తే 10 ఎకరాలు ఇస్తాం, మీరు బాబు గారు మీరు పెట్టుకోండి అప్లికేషన్, ఎక్కడంటే అక్కడ గచ్చిబౌలు కానీ ఏదైనా. అంటే నీ గురువు గారికి ఆయన భవనం ఉంటుంది. రాష్ట్రాలలో భవనాలు కట్టుకుంటాడండి ఎవడన్నా? ఇప్పుడు మహారాష్ట్రలో మనకు భవనం ఉంటుందా? మహారాష్ట్రలో గీడ భవనం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ఎట్లా డిఫరెంట్, కర్ణాటక మహారాష్ట్ర లాగానే అదొక రాష్ట్రం మనకు. అంటే ఆయన భక్తి, గురువు గారి భక్తి విశ్వాసాలు ఏంటంటే 10 ఎకరాలు చంద్రబాబు నాయుడుకి వేయడానికి నీ గచ్చిబౌల్లో దొరుకుతుంది. కానీ ఉద్యమకారులకు 250 గజాలు జాగిస్తానని ఉచిత ఏది ఇంతవరకు లేదు. 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, ఇచ్చినవా ఎవరికన్నా ఒకరికి? విద్యార్థుల స్కూటీ అన్నావు, ఇచ్చినవా ఎవరికన్నా ఒకళ్ళకు? ఏమి రైతులకు సంబంధించే పచ్చి మోసం అండి. సన్నాలే అయిన బోనస్ బోగస్ అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు
ఇక ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణ జలవనరుల మీద దోపిడీ. ఓకే, ఇది మౌనంగా ఉండటం. అందుకని చాలాసార్లు చెప్పినాను, ఈ రాజకీయ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నది, పక్క రాష్ట్రంలో ఉన్నది, ఈడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, ఆయనకు చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడటం ద్వారా రేవంత్ రెడ్డి, చంద్రబాబు అండ్ మోడీ కాంబినేషన్ అనేది తెలంగాణకు తీవ్ర నష్టం. ఒక్కసారి వనరుల దోపిడీ మొదలైన తర్వాత ఇవాళ బంకచర్ల ఇష్యూనే ఉంది. ఒక్కడు మాట్లాడండి అన్యాయం. ఆ సూడ మేధావులందరూ ఏమైనా ఎమ్మెల్సీలు తీసుకొని ఇంటికాడ పండుకుంటారో ఏం చేస్తారు? అరే మీరు కేసీఆర్ మీద కోపం ఉంటే ఏసీ గెలిపించారుగా కాంగ్రెస్ని. 200 టీఎంసీలు దొబ్బిపోతున్నాయంటే ఒక్కడు మాట్లాడు. ఇంత పిహెచ్డీలు డిగ్రీలు మాకు అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయని ఒక్కడు మాట్లాడండి. ఒక్క ప్రొఫెసర్ రాడు. ఇంత అన్యాయమా? 200 టీఎంసీ అలా వాడు బంకచర్ల తీసుకుపోయి చంద్రబాబు నాయుడు రేపు కట్టేస్తే రేపు తర్వాత పరిస్థితి సుప్రీంకోర్టుకు పోతే మాత్రం ఏమైతే సుప్రీంకోర్టు కూడా నేషనల్ వేస్ట్ అంటారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అంటాడు, ఇక ఆయనకైతే ఆయన తెలివికి మొక్కాలే. ఇంకా డిపిఆర్ ఇయ్యలేగా, హరీష్ రావు తొందరపడుతుండు అంటుండు. తొందరపడేది పిచ్చోడే. డిపిఆర్ ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు నెక్స్ట్ మంత్ టెండరే పిలుచుండు 22,000 కోట్లకు ఫస్ట్ ఫేజ్లో. 81,000 కోట్లకు ఆల్రెడీ కేంద్రం ఒప్పుకున్నది ఇస్తానని చెప్పి. అరే ఇట్లా తెలంగాణ నిధులు వాళ్ళకే బాయ్. మన బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పారుగా. ఇప్పుడు మనం బీజేపీ స్టేట్మెంట్ 2-3 చూడాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. అరవింద్ గారు ఏమన్నా, నిజామాబాద్ ఎంపీ గారు, రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మా దాంట్లోకి వస్తే ఆహ్వానిస్తామని ఆయన అంటాడు. ఒక్క ఖండన ఉండదు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఖండన ఉంది కాంగ్రెస్ పార్టీ. మేమెందుకు పోతాం బీజేపీకి అన్నాడు. ఇక బండి సంజయ్ గారు నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో ఇటు పోయినట్టుండు పర్యటనకు. తెలంగాణ కంటే 100 రెట్లు ఎక్కువ ఫండ్స్ ఇచ్చినాం ఆంధ్రాకి అంటుండు. అంటే వీళ్ళ యొక్క మాటల విధానము. ఇక టీవీ డిస్కషన్స్ లేదము శ్రీధర్ గారు చెప్పినట్టు ఇతర ఛానళ్ళలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాట్లాడే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఏ విషయం రాని 2014 నుంచి 2023 అంటారు. అరే గతంలో ఎంతకని జీవిస్తారా? ప్రస్తుతానికి రండి మీరు. ఇప్పుడు పరిపాలిస్తుంది మేము కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమన్నారు. ఓకే, అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీని గొంతులుమి చంపేయాలన్న దాంట్లో రేవంత్ సర్కార్కు పూర్తిగా వీళ్ళు సహకరిస్తున్నది బహిరంగ రహస్యం. అది ఓకే, టీవీ ఛానళ్ళలో చెప్పేటోళ్ళు కూడా వక్తలు కూడా చెప్తున్నారు అట్లనే. అందుకే రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసు, ఓటుకు నోటు కేసు, అది మాఫీ చేయించుకోవాలి. నాకు నీతి ఆయోగ్ పోయిండు, ఏం మాట్లాడి ఇంతకుముందు చెప్పిండు. ఇదేందండి ముఖ్యమంత్రి ఉద్యోగం అంటాడేంది? ఓకే, ఉద్యోగం ఏ ముఖ్యమంత్రి అనేది? 3,30,000 అంటే దాదాపు 4 కోట్ల జనాభాకు నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అంటే నా ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర కాంగ్రెస్ దగ్గర అంటే అంటే రేపు ట్రాన్స్ఫర్ అయితే బీజేపీ పోతావా? ట్రాన్స్ఫర్ అయిపోతే ఏంటి ఇది మాటలు, పిచ్చి మాటలు. అంటే ఆ గంభీరము ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన క్వాలిటీసు ఒక్క క్వాలిటీ లేదు నాకు. కాబట్టి కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, నువ్వు ఏం చేసుకున్నా నీ హామీల నుంచి మాత్రం ప్రజల దృష్టి మరల్చకుండా, నువ్వు ఎన్ని మరల్చలను చూసినా కానీ మేము మాత్రము నువ్వు ఇచ్చిన హామీల పట్ల ఎంటబడి గల్లా పట్టుకొని ఇంప్లిమెంట్ చేసిన దానికి ఆచరణలోకి వచ్చిన దానిక నీ ఎంటబడులు ఖాయం అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు స్పష్టంగా చెప్పినాడు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 420 హామీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు కావట్లేదని ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రజలు కోరుతున్న సందర్భంలో, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ప్రజల గొంతుకై ప్రజాక్షేత్రంలోనే కాదు, న్యాయస్థానాల్లోనే కాదు, ఏకంగా చట్టసభల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని ఆయన కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన డిమాండ్ చేసిన సందర్భం మనం చూస్తాం. శ్రీధర్ గారు, ఇప్పటివరకు మనం చూసాం తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్న పార్టీపై కావచ్చు, నాయకులపై కావచ్చు, కేటీఆర్ గారిపై కూడా అనేక రకాల అక్రమ కేసులు మనం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చూస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతున్న సందర్భం. ఓవైపు కాళేశ్వరం అనే కీలకమైన ప్రాజెక్ట్, దానిపై కమిషన్ వేశారు. కేసీఆర్ గారిని కూడా పిలిస్తే కేసీఆర్ గారు కూడా హాజరైన సందర్భం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జల సాధకుడు కూడా అక్కడ హాజరై తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ విధంగా ప్రాజెక్టు చేపట్టి తెలంగాణ రైతుల కలలు నెరవేర్చామో కూడా సవివరంగా ఆయన చెప్పిన సందర్భం మనం చూసాం. మరోవైపు ఇప్పుడు కాళేశ్వరాన్ని ఎండబెట్టి మరోవైపు బనకచెర్ల పేరిట ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన అంశం కూడా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది రైతులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి?
బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణ రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ సర్కార్ దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ సర్కార్ ఈపాటికి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్ళి కొట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే బనకచెర్ల అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్, అపెక్స్ బోర్డుల అనుమతి లేదు. అసలు గోదావరి జలాల మీద తెలంగాణ హక్కు వాటా ఎంత ఇప్పటికీ తేల్చలేదు. తేల్చిన తర్వాత అది వేరే విషయం. అక్కడేమో చంద్రబాబు నాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఎట్లాగో సముద్రంలో కలిసే జలాలే కదా, మేము వాడుకుంటే తప్పేంటి. తెలంగాణ నీటి హక్కు తేలిన తర్వాత అప్పుడు ఏమైనా వాడుకోండి, మీరు కాదను. కానీ హక్కు తేలకుండా ఇక్కడ కాళేశ్వరాన్ని దాన్ని పడుకోబెట్టి అక్కడ బనకచెర్ల ఏమో యుద్ధ ప్రాతిపదిక మీద నడుస్తుంటే, ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు నరసింహారెడ్డి గారు. అక్రమమో సక్రమమో ఏదైనా సరే ఒక ప్రాజెక్టు కట్టిన తర్వాత దాని సుప్రీంకోర్టులు కేంద్రాలు ఏమి చేయవు. కట్టేశారు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు అంతా కూలగొట్టలేం కదా, జాతికి సంబంధించిన సంపద కదా, అది వృధా అవుతుంది కదా అని అంటారు. కాబట్టి ముందే అడ్డుకోవాలి. అడ్డుకొని ఎవరు చేయాలి ఆ పని? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక అడుగు ముందుకు వేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అప్పుడప్పుడు అశ్వత్థామ హతః కుంజరహ అని ఒకటి ఉంది. ఆ పద్ధతిలో అప్పుడోటి అలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమీ జరగలేదు, నేను చూస్తాను, నేను ఇంకా అధ్యయనం చేయలేదు, ఇదిగో వెళుతున్నాను ఢిల్లీ అంటున్నాడు తప్ప ఒక యుద్ధం చేయాల్సిన వాతావరణం. తెలంగాణ ప్రజలందరూ సమీకరించాలి, ఒక్క దగ్గర తీసుకురావాలి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. అఖిలపక్షం కూడా సిద్ధంగా ఉంది. బనకచెర్ల కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని ఆపడానికి. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వెళ్ళేది. కారణం ఏమిటంటే ఇక్కడ ఏకకాలంలో 2 కుట్రలు జరుగుతున్నాయి నీటికి సంబంధించి. మొదటి నుంచి నీటికి సంబంధించిన కుట్రలు జరిగినాయి, మనం చాలా నష్టపోయినాం. డ్యాముల నిర్మాణాలు కూడా డిజైన్లు మార్చి అవతలి రాష్ట్రానికి అనుకూలంగా తరలించుకుపోయారు. పోతిరెడ్డిపాడు విషయంలో మనమంతా ఆ ఉద్యమ సమయంలో మొత్తుకున్నాం. అసలు ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఏంటంటే ఒక నదీ బేసిన్, ఆ బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే మిగతా బేసిన్కి ఏమైనా చేయొచ్చు. కానీ ఇవాళ తెలంగాణ అవసరాలు తీరాల్సిన అవసరం ఇంకా ఉంది. తెలంగాణ హక్కేంటో తేలాల్సిన అవసరం ఉంది గోదావరి జలాల మీద. కానీ గోదావరి జలాలు గోదావరి బేసిన్ సంబంధం లేని పెన్నా బేసిన్ తరలించిపోయే కార్యక్రమం చేస్తాం. మరి ఇక్కడ తెలంగాణ ఏం చెప్పవాలి? ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ అయిపోయింది, అవేమి తేలే ఇంతవరకు. ఇక రెండవది ఏంటంటే అక్కడ బనకచెర్ల అయ్యేంత వరకు ఇక్కడ కాళేశ్వరాన్ని బండబెట్టే ప్రయత్నం. కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టుగా నిరూపించే ప్రయత్నం. మన హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, రాష్ట్రము ప్రపంచమంతా చూసింది. ఏంటి? కేవలం ఒక బ్లాక్లో 2 పియర్స్ అవి రిపేర్ చేయడం. ఎలాంటి ముందుకు వచ్చింది, చేయడానికి సాధ్యమని చెప్పింది. అయినా కూడా దాన్ని అట్లా ఉంచేశారంటే అర్థం ఏంటంటే కుట్ర. కాళేశ్వరాన్ని పడుకోబెట్టి దాన్ని విఫల ప్రాజెక్టుగా చూపించి, పనికిరాని ప్రాజెక్టుగా చూపించి అక్కడ బనకచెర్లకు పరోక్షంగా మద్దతు ఇచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందన్న అనుమానాలు ప్రజలందరికీ ఉన్నాయి. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. మీరు ఢిల్లీ మీదకి దండయాత్రకు వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే తేల్చుకోవాలి, ఇక్కడ ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉంటారు, రేపు మళ్ళీ ఇంకొత్త ఆయన వస్తాడు ముఖ్యమంత్రి. అది ముఖ్యం కాదు కదా. ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల హక్కులు అవి శాశ్వతం. వాటి కోసం ప్రయత్నం చేయాలి ప్రభుత్వం ఏదైనా. కానీ ఆ ఉదాత్తమైన ఆశయాన్ని విస్మరించి పనికిమాలిన, మీరు చూడండి, ఏడాదిన్నరలో పనికిమాలిన చర్చలు, పనికిమాలిన గొడవలు, పనికిమాలిన ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్ప తెలంగాణ ప్రజల కోసం నేనున్నానని నిలబడి బరిగీసి పోరాటం చేసిన సందర్భం రేవంత్ రెడ్డి గారు ఈ ఏడాదిన్నరలో ఎక్కడా చూపించలేదు. నరసింహారెడ్డి గారు, ఇక్కడ రాష్ట్ర సర్కారుకు సంబంధించిన అంశం ఒక ఎత్తు అయితే, బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో బీజేపీ బనకచెర్ల విషయంలో చూపిస్తున్న ఉత్సాహం కావచ్చు, చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, వాటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాస్తవానికి విభజన హామీల మేరకు తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు దక్కాలి, 10 ఏళ్ళైనా దానిపై చర్చ లేదు. కాళేశ్వరం మనమే కట్టుకున్నాం, పాలమూరు రంగారెడ్డిని 90% పూర్తి చేసుకున్న, దానిపై ₹1 కూడా ఇచ్చిన సందర్భం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఆగమేఘాల మీద నిధులు సమకూర్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈయన దయాదాక్షాల మీద ఆధారపడింది. ఈయన నితీష్ కుమార్
ఈ బాబు గారు ఆయన నితీష్ కుమార్ గారు దాని మీద ఉంది. వీళ్ళిద్దరు టప్పిమంటే ప్రభుత్వం టప్పిమని పడిపోతుంది. వాళ్ళకి మెజార్టీ లేదు. 240 సీట్లు వచ్చినాయి, 272 కావాలి. ఈయన ఏది చెప్తే అది ఆయన ఎస్ అంటాడు. అది మోడీకి సంబంధించిన అంశం. నేను అనేది మోడీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అమరావతికి 20,000 కోట్లు ఇచ్చినా, ఇంకో దాన్ని 10,000 కోట్లు ఇచ్చినా, 2 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చుకోండి, ఏమైనా దావండి మీరు. మాకేం వ్యతిరేకత లేదు, మాకేం కట్టుమంటలేదు. మా ప్రాబ్లం వల్ల ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులతో సమస్య. నేను లోకల్ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఆయన సమదృష్టితో ఎన్నడూ తెలంగాణ చూడలే మోడీ. అదే అమరావతి అక్కడ పోయి మాట్లాడండి కదా, తల్లిని చంపి బిడ్డని బయటికి తీసినని. ఈ అమిత్ షా కానీ మోడీ కానీ మొదటి నుంచి బీజేపీలో తెలంగాణ వ్యతిరేకులు వీళ్ళు. ఆయన 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న క్రమంలో కూడా ఎవరో ప్రశ్నిస్తే కూడా చెప్పిండు, మీలాగా తలుపులు మూసి చీకట్లో తెలంగాణ బిల్లు పాస్ చేసినట్టు మేము వేయము అన్నాడు అమిత్ షా. ఈయనేమో అసలు తల్లిని చంపి బిడ్డని, మరి తల్లి ఎవరో బిడ్డ ఎవరో మరి ఇక బీజేపీ నాయకులే చెప్పాలి, ఆయనే చెప్పాలి. కాబట్టి వాళ్ళు వ్యతిరేకులే. ఎన్నడూ కూడా తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని ఇయ్యలే. విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలే ప్రధానమంత్రి మోడీ గారు 10 సంవత్సరాల పరిపాలనలో కూడా. ఇక్కడ ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా, మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2 సార్లు ఉన్నారు కిషన్ రెడ్డి గారు. మరి 2 సార్లు ఉన్నప్పుడు మీరు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచారు కదా. మీరు తెలంగాణ ప్రజల ఓట్లతో 8 సీట్లు గెలిచినారు, పార్లమెంట్లో ఉన్నారు. ఏం చేయాలా మీరు? తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి తెలంగాణ ప్రయోజనాల కోసం కాపాడటం కోసం మీరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఏముంటే అక్కడికి నిధులు కానీ ఏం జరిగినా తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతెత్తాలి. ఓకే. మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని అడుగుతున్నా, బనకచర్ల మీద అసలు మీ వైఖరి చెప్పండి మొదలు. మా వైఖరి, మా పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పినాము. ఇది నీళ్ళ దోపిడీ, చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీ అని చెప్పినాము. ఎట్లా దోపిడీ కూడా ఇప్పటికీ హరీష్ రావు గారు 2-3 సార్లు వివరించినారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కిషన్ రెడ్డి గారు మీరు వినండి, టీవీలో చూడండి, లేకపోతే బండి సంజయ్ గారు చదువు రాకపోయినా చూడడం మంచిది, చదవలేకపోయినా కానీ చూడండి కనీసం. ఓకే. పోలవరంలో భాగంగా మాత్రమే నేను ఈ 200 టీఎంసీని పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా బ్యారేజీకి తీసుకుపోయి, కృష్ణా బ్యారేజీ నుంచి ప్రకాశం జిల్లాలో బొల్లంపల్లి అనే దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి తరలిస్తా అంటుండే చంద్రబాబు. పోలవరం ఉన్నది గోదావరి బేసిన్, ప్రకాశం బ్యారేజ్ ఉన్నది కృష్ణా బేసిన్. ఇప్పుడు ఈయన చెప్తున్న బనకచెర్ల ఉన్నది పెన్నా బేసిన్. బేసిన్ ప్రయోజనాలు ఫస్ట్ అయితే దెబ్బ కొట్టినాయి, కృష్ణా బేసిన్ పోయినాయి. గోదావరి నుంచి కృష్ణా బేసిన్ పోయి కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ పోతున్నాయి. ఓకే. ఇది ఎవరు ఇచ్చినారు అంటే ఆయన చెప్పే డ్రామా ఏంటంటే ఇది కొత్త ప్రాజెక్టు కాదు, పాత ప్రాజెక్టే అన్నాడు. మీరు అడగండి పాత ప్రాజెక్ట్ ఎట్లా చెప్పండి. పోలవరానికి దానికి ఇచ్చే జిఆర్ఎన్బి అనుమతి ఉంది 80 టీఎంసీలు. మళ్ళీ అలా 45 టీఎంసీలు మనకు రావాలి యాక్చువల్గా కృష్ణా జిల్లాల నుంచి. ఓకే. అదొక డిమాండ్ ఉంది. మరి బనకచెర్ల పాత ప్రాజెక్టే అంటే ఎట్లా పాత ప్రాజెక్టు చెప్పండి, మీరు డిఫైన్ చేస్తే మీరు చెప్పండి కిషన్ రెడ్డి గారు. ఓకే. ఇది కేవలము గోదావరి జలాలను తరలించే ప్రయత్నంలో తెలంగాణకు జరుగుతున్న నీటి వనరుల దోపిడీ ఇది. ఈ దోపిడీని మీరు అడ్డుకోకుండా ఇక్కడున్న రేవంత్ రెడ్డికి, ఆయన ముఖ్యమంత్రికి, ఆ చంద్రబాబు నాయుడికి ఉన్న సంబంధాలు, ఆ గురు శిష్యుల బంధం మనం చూస్తున్నాం. ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు 80,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిందనేది వార్త. 22,000 కోట్లకు నెక్స్ట్ మంత్ జూలైలో టెండర్లు పిలుస్తున్నారని ఒక వార్త. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు అని వార్త వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాడు, మాకు రాలేగా ఆ కాపీ. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ జీవితంలో ఎన్నడూ తయారై వస్తావా? ఎప్పుడు ప్రిపేర్ కాలేదు. నీ ప్రిపేర్ అవ్వవు, పర్ఫార్మెన్స్ లేదు, రెండూ లేవు నీకు. అరే నీటిపారుదల శాఖ మంత్రి అంటే ఎట్లుండాలండి? ఒక హరీష్ రావు గారిని చూడండి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయినా కానీ విషయాల పట్ల ఉన్న స్పష్టత, చెప్తున్న అంశాలు అంటే తెలంగాణ అర్జుంటుంది. మాకు తెలంగాణ నా రాష్ట్రం అనే భావన ఉంటుంది కాబట్టి తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పట్ల కొట్లాడుతుంది. రైట్. మీకు అది లేనే లేదు. ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎట్లా సంపాదిద్దాము, సివిల్ సప్లైస్లో 1000 కోట్ల కుంభకోణము, బస్తాకు 35 రూపాయలు, నీటిపారుదల శాఖలే కేసులు పెట్టాలి అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి ఏం కేసులు పెట్టాలి చెప్పు? ఈ నీటిపారుదల శాఖ ఉండే అర్హత ఉందా నీకు? 8 నెలలు అయింది ఇప్పుడు దరిదాపు, అక్కడ పోయి దరిదాపు 6 నెలల నుంచి 8 మంది చచ్చిపోయింది దరిదాపు. అరే శవాలు బయటికి తీయాలని నిర్భాగ్య పరిస్థితి ఇవ్వాలి మీరు, అంత దద్దమ్మలు మీరు. అక్కడేమైనా కేసు పెట్టి డ్రైవర్ మీనన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టాలిగా. మరి మంత్రే బాధ్యత అయితే కేసు పెట్టాలి. సుంకిశాల
ఎస్ నాగార్జున సాగర్ తీసుకుపోయి వస్తుంటే సుంకిశాల కూలిపోయింది. రైట్ మెగా కృష్ణాడి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని జలమండలి సిఫార్సు చేస్తే ఏమైనా కేసు పెట్టినావా? రైట్ రైనర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం నరసింహారెడ్డి గారు. ఓవైపు పాలమూరు రంగారెడ్డి గారు కలిపి కీలకమైన ప్రాజెక్టు 90% పూర్తయిపోయింది. దాన్ని పూర్తి చేసేసేయాలి, కేవలం కాలువలు మాత్రం మిగిలినాయి. వాటి విషయంలో అడుగు ముందు పడడం లేదు, మేడిగడ్డకు సంబంధించిన రిపేర్ విషయంలో ముందు పడడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో మాత్రం కనీసం కాంగ్రెస్ స్పందించిన పరిస్థితి, బీజేపీ స్పందించిన పరిస్థితి, పక్క రాష్ట్రంలోని తెలుగుదేశం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం ఆగమేఘాల మీద దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న సందర్భం. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, హరీష్ రావు గారు మీకేం లేదు, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అన్నాడు. నిజాయితీగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీతి నిజాయితీ ఏమైనా ఉంటే మరి ఇమ్మీడియట్గా అఖిలపక్షాన్ని పిలవండి. మేము వస్తామని చెప్పినాం కదా, మాకేం భేషజాలు లేవు, బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కూడా హరీష్ రావు గారు చెప్పినారు, కేటీఆర్ గారు చెప్పినారు. ఒక అఖిలపక్షాన్ని దోలుకెళ్ళండి. దాన్ని బీజేపీ కూడా ఇనిషియేట్ చేయొచ్చు కదా, మీరు కేంద్ర మంత్రులు కదా. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి, జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది కొత్త ప్రాజెక్టా పాత ప్రాజెక్టా ఫస్ట్ తేల్చాలండి. ఓకే కొత్త ప్రాజెక్ట్ అయితే దాని ఫార్మాలిటీస్ వేరే ఉన్నాయి. ఫస్ట్ నువ్వు జీఆర్ఎంబీలో పెట్టాలి, ఆడ ఇరు రాష్ట్రాల వాళ్ళు కూర్చోవాలి. తర్వాత విభజన చట్టంలో అపెక్స్ కౌన్సిల్ ఉంది, దాంట్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది? కేంద్ర జలశక్తి వనరుల మంత్రి పర్యవేక్షణలో జరుగుతుంది. మరి ఈ కొత్త ప్రాజెక్టుకి ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. బుకాయిస్తుడు చంద్రబాబు నాయుడు అని మేము చెప్తున్నాము. చెప్పండి మరి, మీరు బుకాయిస్తలేదు చంద్రబాబు నాయుడు కరెక్ట్ అనే చెప్పండి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలిగా ఆ విషయం. నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా బీజేపీ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ, ఇది కొత్త ప్రాజెక్టా పాత ప్రాజెక్టా? మీరు చెప్పండి, మీ వైఖరి చెప్పండి. ఆయన పాత ప్రాజెక్ట్ అంటుండు, పోలవరంలో భాగమే అంటుండు బంకచర్ల, కాదు అని మేము అంటున్నాం. హరీష్ రావు గారు ఇప్పటికి 3 సార్లు కాదు ఇది కొత్త ప్రాజెక్టు, 200 టీఎంసీలు నీళ్లు దోపిడీ చేయడానికి పూనుకోండి చంద్రబాబు నాయుడు అని మేము ఆరోపిస్తున్నాం. నిజమది. మీరు చెప్పండి ఎట్లా కాదు. మరి కిషన్ రెడ్డి గారు ఒక పీపీటీ ఇవ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మాట్లాడితే ఒక పీపీటీ ఇవ్వండి. మరి ఏమైనా అక్కడ కూర్చొని లేఖలు రాసినాం. సుప్రీంకోర్టుకి ఎందుకు పోరండి రాష్ట్ర ప్రభుత్వం? నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టుకి ఎందుకు పోరు? కేసీఆర్ గారు ముందు చూపుతోని ఈ దద్దమ్మలకు పరిపాలన తెలియదు, పాడు తెలియదు, అసలు ఎవరికన్నా సమీక్ష ఉందా, ఏమైనా ఆలోచన ఉంటుందా, ముందు చూపు ఉందా? ముందు చూపుగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే కృష్ణానదికి సంబంధించి వాటాలు తెలవాలని చెప్పి కోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టుకు పోయినాం. ఇంకో ట్రిబ్యునల్ ఏమని చెప్పినాం, కొత్త ట్రిబ్యునల్ సెక్షన్ 3 తీసుకొచ్చినాం. ఇవాళ గోదావరిలో కూడా నేను చెప్తున్నాను, కాళేశ్వరానికి సంబంధించి 240 టీఎంసీలు, సమ్మక్క సారక్క అంతకుముందు 38 టీఎంసీలు ఉంటే 60 టీఎంసీలకు పెంచి, సీతారామసాగర్ని దాదాపు 47 టీఎంసీలు చేసి, వార్దా 5 టీఎంసీలు చేసి, చరణ కరోటా 5 టీఎంసీలు చేసి, దాదాపు 550 టీఎంసీలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరిలో మనకు అలొకేట్ చేసింది. అది దొంగదైన పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేసిన, అన్యాయంగా చేసిన 969 టీఎంసీలలో దాదాపు 500 నుంచి 600 టీఎంసీకి ముందు చూపుతో కేసీఆర్ గారు ప్లాన్ చేసినారు. ఏది మీకు తెలివేది? ఆ ఉన్న 500-600 టీఎంసీ నిలబెట్టుకోవడమే మీకు చేత కావట్లేదు. రైట్. ఏ పద్ధతి ప్రకారం 200 టీఎంసీ తరలిస్తున్న చంద్రబాబు నాయుడు అడిగే దమ్ములేని నాయకులు మీరు. దమ్మున నాయకుడు కేసీఆర్ గారు, దమ్మున నాయకుడు హరీష్ రావు గారు, దమ్మున నాయకుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అడిగితే కేసులు పెడుతున్నావు. పెట్టుకో, ఎన్ని కేసులు పెడతావు? ఏమిటి కేసులో భయపడే పట్టా ఇది? 14 సంవత్సరాలు కొట్లాడి జైల్లోకి పోయి తన్నులు తిని అన్నీ చేసి రాష్ట్రాన్ని సాధించినావు. నీ బాసు చంద్రబాబు నాయుడు, ఆయన బాసు, మీ బాసు ఇంకో రాజశేఖర రెడ్డి గటువంటి వెళ్ళి ఎంపీకలేకపోయినరు కేసీఆర్ని, కేటీఆర్ని. నువ్వెంత, నీ బిషాదెంత? చిన్న మరుగుజ్జు రాజకీయ ఆలోచనలు ఉన్నా మరుగుజ్జు మనిషివి నువ్వు రాజకీయంగా. నీతోనేమైతే రేవంత్ రెడ్డి? కాదది, అట్లా కాదు. పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, విమర్శలు పక్కన పెడదాం. మీరు ఇచ్చిన హామీలు అమలు పరచడానికి ఏ కార్యాచరణ మరోసారి పెట్టండి. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి. ఇప్పుడు సీజన్ వచ్చింది, మళ్ళీ వానాకాలం సీజన్ వస్తుంది, వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పండి. రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? ఒక్క డేట్ చెప్పు. నువ్వు అక్కడ నీ యొక్క ప్రతిజ్ఞ చేయవలసింది, నువ్వు చూపవలసింది, శ్రద్ధ చూపవలసింది అది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పమని. ఇప్పుడు ఎన్ని ఓట్లు కొనడం అంటే టీఆర్ఎస్ తప్పు లెక్క చెప్తున్నారు. అరే మేము చెప్పిన 72 లక్షల టన్నులు కొనవలసింది లాస్ట్ ఈ సీజన్లో. ఇంతకుముందు సంవత్సరం మేమున్నప్పుడు కొన్నది 93 లక్షల టన్నులు. 23 లక్షల టన్నులు ఎందుకు కొనలేకపోతున్నావు? బస్తాలు లేవు. బస్తాలు ఎప్పుడు టెండర్ వేయలేక తెలుసా? సంవత్సరం ముందు టెండర్లు వేయాలి. రేవంత్ రెడ్డి కానీ మంత్రిమండలి కానీ కాంగ్రెస్ మంత్రులు చేయవలసిన శ్రద్ధ, మీరు పెట్టవలసిన ఎఫర్ట్స్ అన్నీ కూడా మీరిచ్చిన హామీలు అమలుపరిచి ప్రజలకు మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు.
లేకపోతే రాజీనామా చేయండి. ఎస్ రైట్, రాజీనామా చేయండి మరి చేత కాదని. ఎస్ రైట్, చాలా కీలకమైన అంశాలు ఇవి. రాష్ట్ర ప్రయోజనాలు అడుగడుగునా దెబ్బతీస్తూ తెలంగాణకు సంబంధించిన జల వనరులను పక్క రాష్ట్రం దోపిడీ చేస్తున్న వాటిని అడ్డుకోకుండా రాష్ట్రానికి సంబంధించిన రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. రాష్ట్ర ఖజానా కూడా దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రయోజనాలు అడుగడుగునా ప్రభుత్వం నష్టం చేస్తుంది కాబట్టే ప్రజల పక్షాన పోరాడుతోంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సమాజం కూడా చైతన్యవంతంగా వ్యవహరించాలి, చైతన్యాన్ని ప్రదర్శించాలని కూడా సూచన వస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నది ఎవరు? ప్రయోజనాల్ని అడుగడుగునా దెబ్బతీస్తున్న జాతీయ పార్టీల వైఖరిని కూడా ఎప్పటికప్పుడు చర్చించాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుందనే వాదన కూడా వినిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.